హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. సూపర్ హిట్ సాధించిన సినిమాకి సీక్వెల్ తీస్తే ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సెకండ్ పార్ట్ తీయాలని చూస్తాడు దర్శకుడు. సీక్వెల్ అంటే ఒక రకంగా రిస్క్ చేయడమే. ఎందుకంటే టాలీవుడ్ లో సీక్వెల్ గా తీసిన చాలా మూవీస్ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాయి. ఉదాహరణకు ఆర్యకి సీక్వెల్ గా వచ్చిన ఆర్య 2 నిరాశపరిచింది. మన్మధుడితో హిట్ కొట్టిన నాగార్జునకు మన్మధుడు 2 రిజల్ట్ షాక్ ఇచ్చింది. ఇదే బాటలో కిక్ 2, గబ్బర్ సింగ్ సీక్వెల్, సర్దార్ గబ్బర్ సింగ్ తీవ్రంగా డిసప్పాయింట్ చేశాయి. సో సీక్వెల్ తీసే ముందు డైరెక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్క్రిప్ట్ దగ్గర నుంచి స్టోరీ ఎగ్జిక్యూషన్ వరకు ప్రతి బైట్ లో మెస్మరైజింగ్ ఎలిమెంట్స్ పెట్టాలి. అప్పుడే సీక్వెల్ సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకి సీక్వెల్ రాబోతున్న విషయం మనందరికీ తెలిసింది. ఆ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అఖండ సినిమాను 60 కోట్లతో తీయగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా 200 కోట్లకు పైగా రాబట్టి నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. అఖండతో బాలయ్య కెరీర్ మరింత ఊపందుకుంది. బాలయ్యలో ఉన్న మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు అడిషనల్ ప్లస్ పాయింట్ గా మారాయి. ఈ మధ్య బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడాడు. అఖండ 2 ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉందని, ఇందులోనూ తొలి భాగం లాగే పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు చెప్పాడు. అయితే ఏపీ ఎన్నికల తర్వాత మరిన్ని డీటెయిల్స్ చెబుతానని అన్నాడు. ప్రెజెంట్ ఎన్నికలు అయిపోయాయి. సో ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ముందుకొచ్చారు. ఆ బడ్జెట్ బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ టైం. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయ్యి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. షూటింగ్ ఆగస్టు తర్వాత ప్రారంభమవుతుంది. 14 రీల్స్ ప్లస్ వారు కేసినేని చిన్నితో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ ఫిక్స్ అయిందో తెలుసా? అక్షరాల 150 కోట్లు. బాలయ్య బాబు కెరీర్లో ఇంత బడ్జెట్తో రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. బాలయ్య, బోయపాటి ఇద్దరూ ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు. బాలయ్య నటించిన ఏ మూవీకి కూడా ఇప్పటి వరకు అంత బడ్జెట్ పెట్టలేదు. బడ్జెట్ విషయం తెలియగానే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అఖండ 2 పై ఇప్పటి నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు. ఇక అఖండ సినిమా ఎలా ఉందో అలాగే రెండో భాగంలోనూ పలు ఆసక్తికరమైన అంశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అఖండలో కథ చిన్నపిల్ల, ప్రకృతి, దేవుడి చుట్టూ తిరుగుతుంది. అదేవిధంగా అఖండ 2లోనూ ఉంటుంది. కానీ ఈసారి సమాజానికి ఉపయోగపడేలా ఎలిమెంట్స్ ఉండేలా రూపొందిస్తున్నట్టు బోయపాటి చెప్పాడు. అయితే బాలయ్య ప్రస్తుతం బాబీ రూపొందిస్తున్న NBK 109 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత బాలయ్య అఖండ 2 ప్రాజెక్ట్ ని టేకప్ చేశాడు. అఖండ 2 కోసం అరకు, కొచ్చి లాంటి ప్రదేశాల్లో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ని మూవీ యూనిట్ పరిశీలించింది. సినిమా పూర్తిగా శైవత్వంపై సాగుతుందని, హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారతదేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే హిందూ దేవాలయాలకు సంబంధించిన లింక్స్ తో పాటు దక్షిణ భారతదేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తారని ప్రచారం సాగుతోంది. జూన్లో మూవీకి సంబంధించి ఓ చిన్న షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో అఖండ పాత్ర ఇంట్రొడక్షన్ సీన్స్ షూట్ చేస్తారు. మరో 2 నెలలు అయ్యాక రెగ్యులర్ షూట్ ని స్టార్ట్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. అలా ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న అఖండ 2ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇదండి అఖండ 2కి సంబంధించి ఇప్పటి వరకున్న అప్డేట్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.